నాగన్నా ఏటమ్మా తాతారావు గారు కనపడరే? ఓహో 2 రోజులుగా మీరు రాలేదు కాబట్టి మీకు తెలవదు అనుకుంటా. 6 నెలలు సెలవెట్టి ఊరికి వెళ్ళిపోన్నారు అమ్మగారు. అంతే కదా అమ్మగారు? సెలవు అయిపోయే నాటికి మరో ఊరికి ట్రాన్స్ఫర్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అమ్మగారు. హఠాత్తుగా ఏటొచ్చింది ఏటో ఆ బాబుకి. ఇదిగో నిన్నటి వరకు నీకు తెలియకుండా సరసాలు సరదాలు చేయడానికి ఎంతో చచ్చాను. ఎలాగో తెలిసిపోయింది గనుక ఇక దాపరకు ఎందుకు? ఏమంటావు డార్లింగ్? నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు. ఏమిటండి దారుణం? మిమ్మల్ని దయ్యమని నమ్మాను, అన్ని మీకు అర్పించాను. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా రాక్షసంగా మారిపోయారేమిటండి? మారిపోవటం కాదు సీత, నేను ఒరిజినల్ గా రాక్షసుణ్ణే. నీ అందం మీద ఆశపడ్డాను, నీ నగల మీద మోజుపడ్డాను. కానీ పెళ్ళైతే తప్ప నువ్వు ముట్టుకోనివ్వు అని మంచి విధవలా నటించాను, ముగుళ్ళ సెటిల్ అయ్యాను, నాకు కావలసినవన్నీ పొందాను. ఏమండి, దైవ సాక్షిగా తాళి కట్టిన మీ భార్యతో ఇంత దుర్మార్గంగా? దైవం ఏమిటి, తాళి ఏమిటి? అది రాతి ముక్క, ఇది తాడు ముక్క. వీటి లెక్క ఎవడికి? అయినా ఖర్చు లేకుండా సుఖం పొందొచ్చని నేను కట్టిన పసుపు తాడు తాళి. ఇది నీ మెళ్ళో ఉంటే నువ్వు నా భార్యవి, లేకపోతే కాదు. సీత, నీకు నాకు మధ్యనున్న బంధం తెగిపోయింది. ఈ రోజు నుంచి నువ్వు నాకు భార్యవి కాదు, నేను నీకు భర్తను కాదు. తెంపేస్తే తెగిపోయేది, చెరిపేస్తే చెరిపోయేది కాదండి భార్య భర్తల బంధం. మీరిలా కాదని పోతే నేనేమైపోవాలి? రేపు పుట్టే బిడ్డ తండ్రి ఎవరని లోకం అడిగినా, మా నాన్నేడని వాడడిగినా నేనేం జవాబు చెప్పాలి? నాకు ఎంతో మంది మగవాళ్ళు తెలుసు, వాళ్లలో మీ నాన్నెవరో నాకేం తెలుసు. నువ్వు మహాజనానికి ముద్దుల బిడ్డవిరా అనేసి. ఎలా ఉంది జోకు? నాకు తెలుసు నేను వేసే జోకు నీకు బాగుండదు, నీకు బాగుండే జోకు నేను వేయలేను. కనుక ఇక ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. నీ దారి గోదారి, వెళ్ళి వెతుక్కో. ఏమండి, నన్ను కొట్టండి, తిట్టండి, అంతేగాని నాకు అన్యాయం చేయకండి. అవసరం తీరిపోయే కాడదాన్ని వదిలేయటం మన అలవాటు. అయినా పురాణాల్లో సీతనే మొగుడు వదిలేశాడు. ఇక నిన్ను నేను వదిలేయడంలో వింతే ఉంది. వెళ్ళు, ఇక నీ జీవితంలో నువ్వు నాకెప్పుడూ కనిపించు.